జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలోని అంకార్ మధు వర్కర్ కాంగ్రెస్ కమిటీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నకోడూరు మండల పరిధి అలీపూర్ గ్రామానికి సంబంధించిన సర్వే నెంబర్ 9లో 35 గుంటలు మరియు సర్వే నెంబర్ 261లో 37 గుంటలు 1940లో అలీపూర్ గ్రామానికి చెందిన ఎస్సీ కాలనీ వాసులు ప్రభుత్వ పట్టాదారుడు అయిన తడసీర సురేందర్ రెడ్డి నుండి 36,000కు ప్రభుత్వం కొనుగోలు చేసి దళితులకు కేటాయించడం జరిగింది. దానికి సంబంధించిన ప్రొసీడింగ్ కాపీని కాలనీవాసులకు అందించడం జరిగింది. అప్పటి పరిస్థితుల దృష్ట్యా దళితుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. అప్పటి నుండి కాలనీవాసులు ఇటు భూమిపై కబ్జా చేసుకుని నివసిస్తున్నారు. పహని రికార్డులో 1994 నుండి ధరణి వచ్చేంత వరకు రికార్డులో ఎస్సీ కాలనీ అని నమోదు అయి ఉన్నది. ధరణి వచ్చినప్పటి నుండి పట్టాదారుని భార్య శైలజారెడ్డి పేరు మీద పట్టా దిగి రావడం జరిగింది. కానీ డిజిటల్ సైన్ కాలేదు. ఈ భూమిని తిరిగి ఎస్సీ కాలనీకి కేటాయించాలని తేదీ 29/4/2024 రాతపూర్వకంగా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అప్పటి నుండి ప్రతిరోజు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటూ కాలయాపన చేయడం జరుగుతోంది. దీనికి సంబంధించిన ప్రొసీడింగ్ కాపీ వెంటనే తిరిగి ఎస్సీ కాలనీ మీద పట్టా మార్పిడి చేయవలసిందని సమాధానం చెప్పడం జరిగింది. 4/7/2024 రోజున పూర్తి ప్రొసీడింగ్ కాపీతో లిఖితపూర్వకంగా రాసి ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ నేటికి తిరిగి ఎస్సీ కాలనీ పేరు మీదకు పట్టా మార్పిడి చేయలేదు. పట్టాదారుని వారెన్స్తో కుమ్మకై ఇంతవరకు పూర్తి చేయలేదు. కాబట్టి విధుల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వివరిస్తున్న చిన్నకోడూరు తహసీల్దార్పై చట్టపరమైన చర్యలు తీసుకుంటూ వెంటనే విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కాలనీ వాసులు ఎర్ర బాలయ్య, గాజుల రామమల్లు, మహంకాళి మహేష్, పోతరాజు ఎల్లయ్య, ఎర్ర అజయ్, కామనీలియ తదితరులు పాల్గొన్నారు. తన తల్లి పేరు మీద మార్పు చేసుకోవడం జరిగింది. అదే విషయాన్ని చిన్నకోడూరు ఎంఆర్ఓ దృష్టికి గత 10 నెలల కిందిగా రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది. తను ప్రొసీడింగ్ కాపీ ఉంటేనే మీ పేరు మీదకి మారుస్తాను, తిరిగి ఎస్సీ కాలనీ పేరు మీదకి మారుస్తాను అని చెప్పడం జరిగింది. మళ్ళీ తిరిగి ప్రొసీడింగ్ కాపీతో తనకు రాతపూర్వకంగా రాసి ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ పట్టాదారుని వారసులతో కుమ్మక్కై ఇంతవరకు తిరిగి ఎస్సీ కాలనీ పేరు మీదకి భూమిని మార్పు చేయలేదు. కాబట్టి చిన్నకోడూరు తహసీల్దార్ గారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటూ ఇటు భూమిని త్వరగా ఎస్సీ కాలనీ పేరు మీదకి నమోదు చేయవలసిందిగా ఉన్నతాధికారులు కోరడం జరుగుతుంది. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న చిన్నకోడూరు తహసీల్దార్ జయలక్ష్మిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది.